బీఏసీ సమావేశం కూడా స్టార్ట్ అయింది. ఎవరెవరు సమావేశానికి హాజరయ్యారు? సో ఎన్సీబీ సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అవుట్కమ్ ఎప్పుడు తెలుస్తుంది? బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రారంభమైంది. దాదాపుగా 15 నిమిషాల నుంచి సమావేశం జరుగుతుంది. స్పీకర్ దీనికి చైర్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. అలాగే లెజిస్లేటివ్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. మిగతా కూటమి పార్టీల నుంచి ఇద్దరు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి లెజిస్లేటివ్ పార్టీ లీడర్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. అయితే దీనికి ఎన్ని రోజుల లోపల సభ ఎప్పటి వరకు పని దినాలు నిర్వహించాలన్న దాని మీద ప్రధానంగా చర్చ. సభని సుదీర్ఘంగా కొనసాగించాలని స్పీకర్ కోరుతున్నారు. స్పీకర్ మరి దాన్ని వీలైనంత ఎక్కువ రోజులు పొడిగించాలని కోరుతున్నారు. అయితే మిగతా బిజినెస్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28 వరకు పూర్తిగా యాక్టివ్గా వీటికి సంబంధించి రేపు 14వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 15 శివరాత్రి, తర్వాత 16న కూడా సెలవు ఇవ్వబోతున్నారు. 17 నుంచి దీనికి సంబంధించిన గ్రాంట్లు అలాగే డిమాండ్లపైన చర్చ ప్రారంభమవుతోంది. ఈ 2 రోజులు రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత 17 నుంచి బడ్జెట్కి సంబంధించి పద్దులకు సంబంధించి గ్రాంట్లు డిమాండ్లపైన చర్చ జరుగుతుంది. ఈ నెలాఖరికి పూర్తవుతుంది. నెలాఖరు తర్వాత ఈ క్రీడాకారులకు కూడా పోటీలు, స్పోర్ట్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అవుట్కమ్ రాబోతుంది. దీనికి పూర్తిగా ఎప్పటి వరకు నిర్వహించే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందో తేల్చే ప్రయత్నం ఉంది. మార్చి మొదటి వారంలో ప్రభుత్వం వేరే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని పెట్టుకుంది. విశాఖలో ఆర్సిలార్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలనుకుంటుంది. ఈ లోపల సమావేశాలను ముగించాలనుకుంటుంది. కాబట్టి మార్చి మొదటి వారం దాకా ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ స్వాతి. ఏపీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాదెండ్ల, మంత్రి పయ్యావుల కేశవ్, విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చిస్తూ ఉన్నారు. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపైన కూడా చర్చిస్తున్నారు. ఈ నెల 14న ఏపీ బడ్జెట్ పెట్టాలని కూడా నిర్ణయించారు.